హే గాయ్స్, మనకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రిషికొండలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 11 అయితే అవుతుందన్నమాట. చూసారా, అప్పటికి రష్ అయితే అస్సలు తగ్గలేదండి. ఇంకా నామాలు అవి పెట్టించేసుకొని ఇంకా లైన్లోకి అయితే ఏదో విధంగా వెళ్ళిపోయాము. దర్శనం అయిపోయిన తర్వాత కొంట కిందకి దిగడానికి ఇలా ఫ్రీగా బస్సెస్ కూడా ఏర్పాటు చేశారు. గుడి ముందు నుంచి అలాగే గుడి వెనక కూడా క్యూ లైన్స్ అనేవి పెట్టారు. ఇంతమందిని చూసి అయితే మాకు ఇంకా ఈవినింగ్ అనుకున్నాం దర్శనం, కానీ మాకు ఒక అరగంటే పట్టిందండి దర్శనానికి. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. క్యూ లైన్ లోనే ఇక్కడ మనకి ఉత్సవ విగ్రహాలు కూడా పెట్టారు. ఈ విధంగా ఇది దాటిన వెంటనే మనకి చూసారా, ఉత్తర ద్వారం నుంచి అయితే ఇవాళ దర్శనం అయితే ఇస్తున్నారు. దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా రవ్వ కేసరి అయితే ప్రసాదంగా పెట్టారు. ఇంకా చక్కగా ప్రసాదం అనేది తినేసి ఇంకా గుడి కిందకి అయితే వెళ్ళిపోయి, రుషికొండ మనకి బీచ్ అనేది దగ్గరగా ఉంటుంది కదా, సో అలాగా బీచ్ కి అయితే వెళ్ళామన్నమాట. మా దక్షిత్ అయితే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాడు. మేమైతే కాసేపు బీచ్ లో అలాగా ఉండి టైం అది స్పెండ్ చేసి ఇంకా మార్కెట్ లో మనకి కనక మహాలక్ష్మి టెంపుల్ అయితే ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్ళిపోయాం. ఈసారి మార్గశిర మాసాల్లో వెళ్ళడానికి అవ్వలేదు కాబట్టి ఇంక ఇప్పుడైతే అలా దర్శనం చేసుకుందాము అని చెప్పేసి చీర అవన్నీ కూడా సమర్పించుదామని చెప్పేసి వెళ్ళాము. ఇంతకు ముందు మన చేత్తోనే మనం అభిషేకం అది చేసుకోవచ్చు అమ్మవారికి, కానీ ఇప్పుడు అలా తీసేసారనమాట. ఎనీవే, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బాయ్ బాయ్.